శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శివాలయంలో చండీ ప్రదక్షిణ ఎలా చేయాలో, చండీ ప్రదక్షిణ చేయటం వల్ల కలిగే సత్ఫలితాలేంటో, చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివాలయానికి వెళ్ళినప్పుడు అందరూ మామూలుగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొంతమంది చండీ ప్రదక్షిణ చేస్తారు. చండీ ప్రదక్షిణ అనేది చాలా గొప్ప ప్రదక్షిణ. శివాలయానికి వెళ్ళినప్పుడు చండీ ప్రదక్షిణ ఒక్కటి చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అయితే అసలు చండీ ప్రదక్షిణ అంటే ఏంటి? చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలేంటి? చేయకూడని తప్పులేంటి? ఈ విషయాలు మనం పరిశీలిస్తే అసలు ఈ ప్రదక్షిణకు చండీ ప్రదక్షిణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, శివాలయంలో చండీశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుడి ప్రమద గణాలలో ఒకరు చండీశ్వరుడు. ఆ చండీశ్వరుణ్ణి దాటకుండా చేసే ప్రదక్షిణ కాబట్టి దీన్ని చండీ ప్రదక్షిణ అంటారు. అయితే కొన్ని శివాలయాలలో చండీశ్వరుడు ఉండడు. మరి ఆ శివాలయాలలో చండీ ప్రదక్షిణ ఎలా చేస్తారంటే, శివుడికి గర్భగుడిలో అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేక జలం మొత్తం కూడా శివాలయం నుంచి బయటికి వచ్చే ఒక మార్గం ఉంటుంది. దాన్ని సోమసూత్రం అనే పేరుతో పిలుస్తారు. చండీశ్వరుడు ప్రతిష్ఠించబడని ఆలయాల్లో సోమసూత్రం దగ్గర చండీశ్వరుడు ఉన్నట్టుగా భావించుకోవాలి. కాబట్టి చండీ ప్రదక్షిణ అంటే అర్థం ఏంటంటే, చండీశ్వరుడు ఉన్న శివాలయాల్లో అయితే చండీశ్వరుణ్ణి దాటకుండా శివాలయంలో సవ్య అపసవ్య దిశల్లో, అంటే క్లాక్ వైజ్ అయినా తిరగచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా తిరగచ్చు, కానీ నియమం మాత్రం చండీశ్వరుణ్ణి దాటకూడదు. అలా చేసే ప్రదక్షిణ అని అర్థం. ఒకవేళ చండీశ్వర ప్రతిష్ట లేని శివాలయాల్లో అయితే చండీశ్వరుడు లేకపోయినప్పటికీ సోమసూత్రం ఎక్కడుందో చూసుకోవాలి. ఆ సోమసూత్రాన్ని దాటకుండా సవ్య అపసవ్య దిశలు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. అయితే అసలు ఈ చండీ ప్రదక్షిణ ఎలా చెయ్యాలి అంటే, ఏ శివాలయానికి వెళ్ళినా శివాలయం లోపల పరమేశ్వరుడు గర్భగుడిలో ఉంటాడు. ఆ గుడి లోపల పరమేశ్వరుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. గుడి బయట నందీశ్వరుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. ఏ శివాలయానికి వెళ్ళినా గుడి లోపల వైపు శివుడు, నందీశ్వరుడు, గుడి బయటకు వచ్చేసరికి ధ్వజస్తంభం. ఇవన్నీ ఒకే సరళ రేఖలో ఉంటాయి. అలాగే మన వైపు నుంచి చూసుకుంటే కుడివైపు చండీశ్వరుడు ఉంటాడు, లేదా చండీశ్వరుడు లేకపోతే సోమసూత్రం ఉంటుంది. శివుడి వైపు నుంచి చూస్తే ఎడం వైపు, మన వైపు నుంచి చూస్తే కుడివైపు ఉంటుంది. అయితే ఇప్పుడు చండీ ప్రదక్షిణ అనేది ఎలా చెయ్యాలంటే, మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే, చండస్థానేతు సంకల్ప్య వృషభాదౌ ప్రదక్షిణం అంటుంది శాస్త్రం. అంటే ఎక్కడైనా చండీ ప్రదక్షిణ ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే చండస్థానం, అంటే చండీశ్వరుడు ఉన్న దగ్గర నుంచి ప్రారంభించాలి. చండీశ్వరుడు లేకపోతే సోమసూత్రం దగ్గర నుంచి ప్రారంభించి వృషభాదౌ ప్రదక్షిణం అంటే నంది దగ్గరకు రావాలి. నంది అంటే ఎవరు? ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది, అంటే ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం దాకా రావాలి. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం దగ్గరకు వెళ్ళాలి. అక్కడికి ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. అందరూ జాగ్రత్తగా గమనించండి. చండీ ప్రదక్షిణం చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, మొట్టమొదట ఏ శివాలయానికి వెళ్ళినా సోమసూత్రం అనేది ఎక్కడుందో చూసుకోండి. శివుడికి అభిషేకం చేసిన జలం మొత్తం ఆ మార్గం నుంచి బయటకు వస్తూ ఉంటుంది సోమసూత్రం. అక్కడికి వెళ్ళండి. ఆ సోమసూత్రం దగ్గర నుంచొని ఆ సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం ఎక్కడుందో అక్కడ వరకు రండి. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు రండి. అది ఒక ప్రదక్షిణం అవుతుంది. సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రండి. అంటే సోమసూత్రం దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ సోమసూత్రం దగ్గర ఎండ్ అవ్వాలి. అది ఒక ప్రదక్షిణ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం దగ్గరికి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో రావాలి. అది రెండో ప్రదక్షిణ అవుతుంది. ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం దగ్గరికి రావాలి. అది మూడో ప్రదక్షిణ అవుతుంది. అంటే ఇక్కడ ఒకే ఒక్క నియమం, అదేంటంటే సోమసూత్రాన్ని దాటకుండా
క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు తిరగాలి. ఇదే చండీ ప్రదక్షిణ. ఫస్ట్ సోమసూత్రం దగ్గర స్టార్ట్ అయ్యి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం దగ్గరికి వెళ్ళాలి. సోమసూత్రం దగ్గర స్టార్ట్ అయ్యి సోమసూత్రం దగ్గర ఎండ్ అయితే ఒక ప్రదక్షిణ అవుతుంది. పూర్తి ప్రదక్షిణ ఒకటిగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి సగం ప్రదక్షిణలే ఒక్కొక్కటిగా తీసుకోవాలి. అంటే సోమసూత్రం నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. ఇది రెండో చిన్న ప్రదక్షిణ. మళ్ళీ ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం దగ్గరికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రావాలి. అది మూడో ప్రదక్షిణ. సోమసూత్రం దాటకూడదు కదా, అందుకని మళ్ళీ సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం దగ్గరికి క్లాక్ వైజ్ రావాలి. నాలుగో చిన్న ప్రదక్షిణ. ధ్వజస్తంభం నుంచి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి క్లాక్ వైజ్ రావాలి. ఐదో చిన్న ప్రదక్షిణ. మళ్ళీ సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమసూత్రం దగ్గరికి వెళ్ళాలి. సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. ఇక్కడికి 8 ప్రదక్షిణలు అవుతాయి. మొదటి ప్రదక్షిణ పూర్తి ప్రదక్షిణ, ఆ తర్వాత 7 కూడా చిన్న ప్రదక్షిణలు. ఇది తెలుసుకుంటే చండీ ప్రదక్షిణ అర్థమవుతుంది. మొదటి ప్రదక్షిణ ఒక ఫుల్ సర్కిల్ తిరగాలి. సోమసూత్రం దగ్గర స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ సోమసూత్రం దగ్గరికి రావాలి. అది ఫుల్ ప్రదక్షిణ. ఆ తర్వాత ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం గాని, సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం గాని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉండాలి. చిన్న ప్రదక్షిణలు చేయాలి. అలా 7 చేయాలి. అప్పటికి 8 అవుతుంది. 8వ చిన్న ప్రదక్షిణ అయ్యేసరికి ధ్వజస్తంభం దగ్గర ఉంటాం. ఈ ధ్వజస్తంభం నుంచి ఎడమ వైపు నుంచి శివాలయంలోకి ప్రవేశించాలి. అది 9వ చిన్న ప్రదక్షిణ. అందుకే మనకేం చెప్తారంటే నవప్రదక్షిణోపేతం యం కుర్యాచ్చ ప్రదక్షిణం అంటారు. అంటే ఒక చండీ ప్రదక్షిణలో 9 ప్రదక్షిణలు చిన్నవి ఉంటాయి. 30 సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత్. అంటే ఒక్కసారి చండీ ప్రదక్షిణ చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది. ఇది చండీ ప్రదక్షిణ. ఈ చండీ ప్రదక్షిణలో సందేహాలు రాకూడదంటే ఎవరైనా సరే 2 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే సోమసూత్రాన్ని శివాలయంలో దాటకుండా క్లాక్ వైజ్ గాని యాంటీ క్లాక్ వైజ్ గాని తిరుగుతూ చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. ఆ తర్వాత రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు మొట్టమొదట ఒక సర్కిల్ తిరగాలి. అంటే సోమసూత్రం దగ్గర స్టార్ట్ అయ్యి సోమసూత్రం దగ్గర ఎండ్ అయ్యేలాగా ఒక క్లాక్ వైజ్ ప్రదక్షిణ చేయాలి. ఇక ఆ తర్వాత నుంచి సోమసూత్రం నుంచి ధ్వజస్తంభానికి, ధ్వజస్తంభం నుంచి సోమసూత్రానికి, మళ్ళీ సోమసూత్రం నుంచి ధ్వజస్తంభానికి, ధ్వజస్తంభం నుంచి సోమసూత్రానికి, అలా హాఫ్ ప్రదక్షిణలు ఒక్కొక్కటి చప్పున లెక్క పెట్టుకుంటూ 7 చెయ్యాలి. ఫుల్ ప్రదక్షిణ 1, హాఫ్ ప్రదక్షిణలు 7, మొత్తం కలిపితే 8 అవుతాయి. ఆ 8 అయ్యేసరికి మనం ధ్వజస్తంభం దగ్గర ఉంటాము. అప్పుడు ధ్వజస్తంభం నుంచి ఎడమ వైపు నుంచి శివాలయంలోకి వెళ్ళాలి. అది 9వ ప్రదక్షిణ అవుతుంది. అంతేకాకుండా శివాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది శివప్రసాదం తీసుకుంటారు. అలా తీసుకునేటప్పుడు ముందుగా ఆ ప్రసాదాన్ని చండీశ్వరుడికి చూపించి తెచ్చుకోవాలి. ఎందుకంటే శివాలయంలో నైవేద్యం మొత్తం కూడా చండీశ్వరుడికే చెందుతుంది కాబట్టి ఆయనకు చూపించి తెచ్చుకోవాలి. కొన్ని దేవాలయాల్లో చండ భాగము అని విడిగా పెడతారు. అలా విడిగా పెట్టే దేవాలయాల్లో అయితే మామూలుగా తెచ్చుకున్న ఇబ్బంది లేదు. అయితే కొన్ని దేవాలయాలు ఉంటాయి స్వయంభూ దేవాలయాలు. అంటే శివుడు దానంతటా ఆయనే ఆవిర్భవించిన దేవాలయాన్ని స్వయంభూ దేవాలయం అంటారు. స్ఫటిక శివలింగం ఉన్న దేవాలయాలు, బాణలింగాలు ఉన్న దేవాలయాలు, ఆ దేవాలయాల్లో మాత్రం మనం చక్కగా శివప్రసాదాన్ని మామూలుగానే తెచ్చుకోవచ్చు. మిగిలిన దేవాలయాల్లో మాత్రం చండభాగం తప్పకుండా ఉండాలి, లేదా చండీశ్వరుడికి చూపించి తెచ్చుకోవాలి. శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ చండీ ప్రదక్షిణ చేయండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పురాణాలలో ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సంప్రదాయాల వెనుక ఉన్నటువంటి సైన్స్, వైజ్ఞానిక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మిక విషయాలు, పౌరాణిక రహస్యాలు, సంప్రదాయాల్లో ఉన్న వైజ్ఞానిక రహస్యాలు, వీటి గురించి తెలుసుకోవాలన్నా, పండుగల సందర్భంగా పర్వదినాల్లో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.